సాస్ టీవీ, నేను మీ సుప్రియ. పాములు విషపూరితమైన జంతువులుగా మనం భావిస్తాం. కాకపోతే పాములు అన్నీ మనకి హాని కలిగిస్తాయా అన్న ప్రశ్న విషయానికి వచ్చినట్లయితే దీనిలో ఒక సందేహం చాలా మందిలో ఉంటుంది. పాములు అన్నీ కూడా కరవు, అన్నిట్లోనూ విషం అనేది ఉండదు. కొన్ని పాములు మనని కరిచినా విషం అనేది మనకి ఎక్కదు. సో అలాంటి వాటి విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కడైనా పాము విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ భయపడతారు. అవి మన ప్రదేశాలకు వస్తే వెంటనే వాటిని చంపేయాలనే ఆలోచన తప్ప మరో ఆలోచన ఉండదన్నమాట. ఆ విధంగా ఎన్నో పాములను చంపేస్తున్నారు. చాలా పాము జాతులు ఈ విధంగానే అంతరించిపోతున్నాయి. ఇక పాముల విషయాల్లో ప్రయోజనం ఉందా అంటే నిజమనే చెప్పాలి. పాముల విషయానికి వచ్చినట్లయితే దాని విషాన్ని మనము కొన్ని మెడిసిన్స్ లో కూడా వాడుతున్నాం. దాని చర్మాన్ని కూడా పరిశ్రమల్లో వాడుతున్నారు. దాని తోలు ద్వారా మనం చాలా ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ బెల్టులకు సంబంధించి, చెప్పులకు సంబంధించి కూడా వీటి తోళ్లను ఉపయోగిస్తారని తెలిసిందే. చాలా పాముల రకాల విషయాల్లో కూడా మనం వాటి విషం తీసుకొని వాటిలో మెడిసిన్స్ కొన్ని చాలా భయంకరమైన వ్యాధులకు మందుగా కూడా ఉపయోగించడం అనేది జరుగుతుందన్న సంగతి మనకి తెలిసిందే. అదే విధంగా ఆహార గొలుసు, దీని గురించి అందరికీ తెలుసు. సైంటిఫిక్ గా చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఆహార గొలుసు అంటే ఏంటో తెలుసు. సో ఒక జీవి నుంచి ఇంకో జీవి తమ ఆహారాన్ని తీసుకోవడమే ఈ ఆహార గొలుసు అంటారు. ఒకదానిపై ఒకటి ఆధారపడి సర్క్యులేషన్ లో మన జీవనం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ జీవనంలో మనకి పాములు చాలా ప్రాధాన్యత వహిస్తాయట. దీనికి ఎలా ఉదాహరణ అంటే మామూలుగా కొన్ని కీటకాలు మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అలాంటి కీటకాలన్నిటినీ పాము తినేస్తుంది. అలా తినడం వల్ల చాలా వరకు పరిసరాలు శుభ్రంగా తయారవుతాయి. సో అదే విధంగా పాము అనేది ప్రోటీన్స్ తో కూడి ఉంటుంది. ఇది వేరొక జంతువుకు కూడా ఆహారంగా మారుతుందన్నమాట. అలా ఆ జంతువులు ఈ పాములను తింటాయి. ఒకవేళ ఆ గొలుసులో ఈ పాము అనేది లేకపోతే ఆ ప్లేస్ లో ఏదో ఒక జంతువుని తినాల్సి వస్తుంది. సో ఆ విధంగా మరొక జంతువు నశించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పాము కాటు విషయానికి వచ్చినట్లయితే మన భారతదేశంలో 357 జాతులు ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు విషయానికి వచ్చినట్లయితే 141 జాతులు ఉన్నాయట. కానీ ఇవి ఏటా అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా ఈ పాముల్లో కూడా కొన్ని రకాలు మాత్రమే మనకి కనిపిస్తున్నాయట. ప్రత్యేకమైన జాతులు చాలా వరకు అంతరించిపోయాయని కూడా చెబుతున్నారు. ఇలా వీటి మనుగడ కోల్పోవడానికి కారణం మానవుడే అట. ఇక మరణాల విషయానికి వచ్చినట్లయితే పాములు కాటు వేసిన తర్వాత దాదాపు చాలా మంది వెంటనే చనిపోరు. కొంతమంది బతికే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఏటా 50 లక్షల మంది కాటుకు గురవగా 18 లక్షల మంది చనిపోతున్నారు. మిగిలిన వారు ప్రాణాలతోనే ఉంటున్నారు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిన విషయం. సో చూసారు కదా పాముల వల్ల ఉపయోగాలు, అదే విధంగా నష్టాలు.